బాపట్ల జిల్లా అద్దంకిలో శర్వాణి బయోఫ్యూయల్ ఫ్యాక్టరీని చైర్మన్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్టరీ పూర్తిగా రైతులు పండించే మొక్కజొన్నతో నడిపించడం జరుగుతుందని చైర్మన్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఎటువంటి దళారీలు లేకుండా రైతులు నేరుగా తాము పండించిన మొక్కజొన్నను ఫ్యాక్టరీలో గ్రహించే సదుపాయం ఉందన్నారు. బయోఫ్యూయల్ ఉపయోగించడం వల్ల కాలుష్యం లేకుండా నివారించవచ్చని చెప్పారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బయోఫ్యూల్స్ ఇండస్ట్రీని ప్రారంభం చేసుకున్నాం. ఈ ప్రారంభోత్సవంలో అనుకోకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గవర్నర్ ప్రోగ్రాం ఉన్నందువల్ల రాలేకపోయారు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన రైతులు గాని, అదేవిధంగా తోటి మిత్రులు గాని, ఈ తమ్మవరం గ్రామ ప్రజలు గాని, వీళ్ళందరూ కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనాలు. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయంగా ఈ రోజు ఈ ప్లాంట్ కి మాకు రోజుకి 2 లక్షల లీటర్లు కెపాసిటీ మా యొక్క ఉన్న ఇండస్ట్రీ. ఈ 2 లక్షల లీటర్లు తయారు కావడానికి మాకు డైలీ 550 టన్నులు మొక్కజొన్న గాని, అట్లనే ఇంకా నూక గాని కావాల్సి వస్తుంది. మొక్కజొన్న ఈ నూక గాని ఈ ఏరియా రైతులకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అది దగ్గరగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న రైతులకి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉన్నందువల్ల మనకి ఎక్కువ రిలేషన్ కి ఎటు రైతులకు కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన ఏరియా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రైతులకి ఎటువంటి ఆర్థికంగా ఉపయోగపడగలమో ఆ విధంగా మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఉన్న ఇథనాల్ ఇండస్ట్రీస్ ను ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్లతోటి మొక్కలు నాటితే ఎంత పొల్యూషన్ తగ్గిపోద్దో అటువంటి దాంతో సమానం అని బయో